తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా ఈ పరాభవన సంవత్సరంలో వాళ్ళకి ఎలాంటి పరాభవాలు లేకుండా అన్ని మంచి అనుభవాలు ఇలాగా కలగాలని, ఆరోగ్య అవసరాలతో వాళ్ళ జీవితాలన్నీ కూడా తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీరేమడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా సార్. రాశి ఫలాలే ఖచ్చితంగా మన ఛానల్లో మీ వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ ప్రిడిక్షన్స్ ఈ సంవత్సరం అంతా కూడా మా రాశికి ఎలా ఉంటుంది, మా నక్షత్రానికి ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది తెలియచేద్దాం. అంతకన్నా ముందు గురు రాశి త్రయం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ ఇయర్ కూడా జరగబోతోంది. కన్జర్వేటివ్గా ఇట్లా జరగటం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే అంత క్రితం కూడా ఒక వీడియోలో మనం చేసాం. ఈ గురువులకి సంబంధించినంత వరకు కూడా సంపూర్ణంగా మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశాలు లేవు. సో ముఖ్యంగా జనాలకి ఈ అరుగుదల మీద వాటి మీద వచ్చే రోగాలు, సో అందులో మనకి ఏమంటాం, ఈ భాగ్యనగరం కాదు మధుమేహ నగరం అని కూడా ఒక పేరు. ఖచ్చితంగా. సో ఈ మధుమేహం యొక్క ఇంపాక్ట్ కూడా పెరగటం అనేది ఉంటుంది. ఇంకా కొద్దిగా చిన్న చిన్న వయసు వాళ్ళకి కూడా తొందరగానే సంప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెగిటివ్గా మాట్లాడితే అదొకటి. అంటే ఆరోగ్యం ఒకటి జాగ్రత్తగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏడాది సాధ్యమైనంత వరకు కూడా రోడ్డు మీద ఆహారాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం బాగా తప్పనిసరి అయితే తప్ప, సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారాన్ని కొంత క్రమశిక్షణని పాటిస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. సో ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంకి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మనకి రాజు అవుతాడు. యాక్చువల్గా ఈ సంవత్సరానికి రాజు గురుడు అవటం వల్ల సో రాజులకే ఇబ్బంది, సామాన్య మానవులకి మంచిది. ఇప్పుడు మొదటి నుంచి కూడా పరాభవన సంవత్సరంలో కూడా దాని యొక్క అర్థం అనేది కూడా అంత ఈ రాజులకి మధ్య పరాభవాలు ఎదురవుతాయి ఎక్కువ అని చెప్పి దానికి సంబంధించిన సంకేతాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఈ వరకు యుద్ధాలు కూడా మనం ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఉగాది ముందు వీడియో కనుక చూసినట్టయితే ఫిబ్రవరి నుంచి జూన్ దాకా మనం పరీక్షాకాలం అని చెప్పాం అప్పట్లోనే. కరెక్ట్ సార్. సో ఇంచుమించుగా ఇప్పుడు ఫిబ్రవరిలోనే మనకి యుద్ధాలు చివరి నుంచి బిగిన్ అయ్యాయి. సో అక్యురేట్ గా ఎట్లా సార్? అమేజింగ్ మీ ప్రొడిక్షన్స్. అంటే అవి నిజమయ్యాయని సంతోషపడటం ఇక్కడ నా ఉద్దేశం కాదు. అంటే ఎప్పుడు Correct గా, మన వరకు నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నిరంతరం మనం పరిశోధన అనేది అవసరం ఉంటుంది. మనకు అంత క్రితం ఏదో 10 ఏళ్ళ కిందట నేర్చుకున్నాం కదా, అదే కొట్టుకు పిండి అంటే అవదు. అప్డేట్ సో అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎంత అప్డేట్ అవుతున్నా కూడా కొత్త విషయాలు ఏవోటి వెలుగుననే వస్తాయి. అంటే ఇప్పుడు మనకి అంతకుముందు మనకి ఏమీ ఇలాంటి కోవిడ్ లాంటి వ్యాధులు లేవు, కానీ కోవిడ్ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది మనం గమనించగలగాలి. సో అంత క్రితం చతుర్థంలో శని ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే హై స్కూల్ లెవెల్ దాటడం అనేది కష్టం ఉండేది. అంటే 10th క్లాసు ఒకప్పుడు మీకు పేపర్లో టఫ్ అది. అప్పుడు ఇంటర్ ఏమంటాం 10th మెట్రిక్ అని, అసలు 10th కి ముందు మెట్రిక్ అనేవాళ్ళు. ఈ రెండు అసలు అవి పాస్ అయ్యారంటే వాళ్ళు ఒక హీరోల్లా చూసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు పాస్ అవుతాడు, ఎక్కువ మందికి ఫస్ట్ క్లాసులు వస్తాయి. మరి అదే శని చతుర్థంలో ఉంటే ఇప్పుడు ఎందుకు పాస్ అవుతున్నారు, అప్పుడు ఎందుకు పాస్ అవ్వాలా? శని మరి అప్పుడైనా గ్రహమే, ఇప్పుడైనా గ్రహమే కదా, అదే గ్రహం కదా. సో అందుకని మనం ఎందుకని ఈ రకమైన చేంజ్, అందుకని మనకి ఎప్పుడైనా సరే జాతకాలు చెప్పేప్పుడు పరిసరాలు, వాతావరణం, సో అవన్నీ కూడా గమనించి చెప్పాలని స్పష్టంగా ఉంటుంది మనకి. సో అందుకని ఇక్కడ మనకి పరాభవన సృష్టిలో గురుడికి వచ్చే ఇంపాక్ట్ వరకు ఏంటంటే ఎక్కువ రాజుల మధ్య కానీ ప్రజలు కొంతవరకు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ సంవత్సరం బాగా దోహదపడుతుంది. మరి ఈ యుద్ధాలు ఆగుతాయా సార్ ఆన్ దిస్ నోట్? అంటే ఖచ్చితంగా ఆగుతాయి, బట్ కానీ జూన్ దాకా అది ఎలాగైనా కొనసాగుతుంది. భారతదేశం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే భారతదేశంలో అయితే కనుక అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఏడాదైనా ఆ ఏడాదైనా ఒకటే చెప్తున్నా, సమర్థంగా ఎదుర్కొంటుంది. అద్భుతం, చాలా గ్యారంటీగా వీళ్ళు రక్షణాత్మకంగానే ఉంటారు. కానీ ఈ గ్యాస్ అందుబాటులో లేదు, అందుబాటులో ఉండదు, లేకపోతే ఆయిల్స్ అందుబాటులో ఉండవు అని అంటే ఒక ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అది. అంటే అవి ఎప్పుడైనా సరే కొంతవరకు ఇటు పాలకులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే కృత్రిమంగా దాని యొక్క ఏమంటాం కరువుని సృష్టించడం. ఇది అలా సృష్టించిందేనా? అంతే. సో అందుకని మొన్న కూడా మనకి రీసెంట్గా ఈ మోదీ కానీ వీళ్ళు కానీ అదే చెప్పారు, మనం ఏదైనా సరే మీ ఉత్పత్తి పెంచండి, మనకి ఆ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి. సో రాదు, ఎందుకంటే కృత్రిమంగా వీళ్ళు ఆటోమేటిక్గా
ప్రతి దాని మీద దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయటం అనేది ఉంటుంది, కానీ అన్నీ మళ్ళీ అనుగుతాయి. అందరూ ప్రశాంతంగానే ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు అని అంటున్నారు. ముఖ్యంగా ప్రజలైతే బాగుంటారు. తర్వాత ఏమంటాం, రాజు ఏమంటాం మన ఈ సాధువులు అనుకోండి, పీఠాధిపతులు అనుకోండి, తర్వాత అగ్ర కులాల్లో కూడా గౌరవనీయమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా గౌరవించబడతారు. అద్భుతం, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే అందరినీ ఎవరైతే కొద్దిగా వెల్తిగా చూస్తున్నారో, ప్రతిదానికి వీళ్ళే కారణమని ఎవరైతే ఎత్తి చూపుతున్నారు, అలాంటి వాళ్ళు ఈసారి కొంత అవమానాలు పాలవకుండా గౌరవాలు పొందటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది మంచి సంకేతం. ఎందుకంటే ఇంకో విషయం కూడా ఖచ్చితంగా పరాభవనలో ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే కొద్దిగా భక్తి భావాలు పెరిగాయి, మరింత ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. సో అందుకని చాలా విషయాల్లో మంచిదే. పాలకులకి మధ్య ఎక్కువ వైరుధ్యాలు రావటం అనేది వాళ్ళ వల్ల మనం ఏమైనా కొంత ఇబ్బంది పడాలి తప్ప బాగుంది దేశం అయితే. అద్భుతం. మరి ద్వాదశ రాశులకు కూడా ఈ పరాభవన సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీన రాశి వారికి ఎలా ఉండిపోతుంది సార్ ఈ సంవత్సరం? మీన రాశి వారికి కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి కూడా ఏలినాటి అనేది జరుగుతోంది. సో ముఖ్యంగా డిసెంబర్ వరకు కూడా కొంత అటు ఇటుగా ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంది. అంటే సపోజ్ ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నాం అనుకోండి, ఆ ఉద్యోగాల్లో మారాలా ఉండాలా, ఉద్యోగాల్లో ఎంత సంపడుతున్నా తగినంత ఉపయోగం లేకపోతూ ఉండటం, ఇప్పటికీ ఏలినాటి ప్రభావం ఒకటి ఉండటం, తర్వాత భార్యాభర్తల్లో తరచు ఎవరికొకరికి అనారోగ్యం లేదు, కలహం, ఈ రకంగా అంటే ఇంట్లో కూడా అంత సుఖం లేకపోతూ ఉండటం. సో పైకి మాత్రం గంభీరంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం, కానీ బట్ ఆశించినంత సుఖం లేకపోవటం అనేది కనిపిస్తుంది. ఈ పరిస్థితులన్నీ కూడా డిసెంబర్ వరకు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ కొత్తగా వివాహం అయిన వాళ్ళకి కూడా అంత మంచి అనేది ఉండదు. సో ముఖ్యంగా రీసెంట్గా ఎవరైతే కొద్దిగా ఈ రాశిలో మ్యాక్సిమం గత సంవత్సరం నుంచి ఇప్పుడు చెప్పి ఈ డిసెంబర్ లోపు ఎవరికి పెళ్ళి అయినా కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా కాపురాన్ని నిభాయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకసారి ఆకస్మికంగా చిన్నవి కూడా వీళ్ళు పెద్దవి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అంటే జూన్ నుంచి ఈ లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి గురుడు పంచమంలో గోచలో సంచరించడం అనేది ఉంటుంది. సో పంచమ స్థానం అనేది గోచరంలో మరీ అంత మంచి ఫలితాలు ఉండవు. ఓన్లీ సంతాన విషయాల్లో మాత్రం ఒక కన్క్లూజన్, అంటే ఇప్పటిదాకా వాళ్ళ విషయంలో మనకి ఏదైనా సరే తేలని ప్రతిస్తంభనగా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉంటే గనక ఆ పరిస్థితులు తొలగిపోవటం అనేది జరుగుతుంది. అంటే సంతాన విషయంలో మాత్రం అభివృద్ధి కలగటం అనేది జరుగుతుంది. బట్ వీరికి సంబంధించినంత వరకు కూడా అంటే వీళ్ళు ఎంత బుద్ధి చాతుర్యంతో పనిచేసినప్పటికీ కూడా అది పెద్దగా సత్ఫలితం ఇవ్వలేకపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే లాభస్థానంలోకి అంటే మనం చెప్పే చెడే వరకు అయితే డిసెంబర్ తర్వాత అన్నామో వీళ్ళకి కొంత మినహాయింపు ఉంది, వీళ్ళకి మంచి జరుగుతుంది. సో డిసెంబర్ నుంచి లాభంలో ఎప్పుడు కూడా రాహు కానీ శని కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటాయి. సో మార్పు అనేది ఉన్నప్పటికీ కూడా ఆ మార్పు అభివృద్ధి దిశగా వెళ్ళటం అనేది ఉంది. సో డిసెంబర్ నుంచి ఏదో ఒక మార్పు అనేది కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. తర్వాత విదేశాల్లో ఇప్పటిదాకా ఏదైనా సరే అవస్థలు పడుతున్న వాళ్ళందరికీ కూడా అది డిసెంబర్ నుంచి అలాంటి ఇబ్బంది లేకపోవటం, లేదు ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి మారదాం అనుకునే వాళ్ళకి ఆ రకంగా కూడా మంచి జరగటం. తర్వాత ఇప్పటిదాకా కూడా ఏదైనా సరే అక్కడ ఉండి అంటే పలానా దేశంలో ఉండి అక్కడ ఏదైనా సరే గ్రీన్ కార్డ్ తీసుకోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా డిసెంబర్ తర్వాత మంచి జరుగుతూ ఉండటం. తర్వాత ఇటు ఏమంటాం దక్షిణ వైపు ఉండే దేశాలకు కూడా మనకి డిసెంబర్ నుంచి కొంత మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా అయితే కనుక ఈ సంవత్సరం డిసెంబర్ దాకా ఇంకా వీళ్ళకి ఇబ్బందిగా అంటే ఈ సంవత్సరాంతం వరకు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. మానసికంగా ఒత్తిడి, శారీరకంగా శ్రమ, మధ్య మధ్యలో అనారోగ్యాలు ఏలినాటి వల్ల. బట్ కానీ పంచమంలో ఉండే గురుడు వల్ల లాభం ఏంటంటే ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నిమిషాల మటుకు ఒడ్డెక్కుతారు. సో రోగం ఉండొచ్చు కానీ రోగం ప్రాణం తీయదు.
మొత్తానికి వాళ్ళని సేవ్ చేస్తుంది. ఉమ్. సో ఆ రకంగా కొంత వీళ్ళకి మానసికంగా ఆనందం, అదొకటి ఊరట ఆ రకంగా లభించడానికైతే ఉంది. Right. తర్వాత ధనం మాత్రం వస్తుంది. అంటే అప్పైనా తప్పైనా కానీ వస్తుంది. బట్ కానీ ఒకటే శ్రమ ఎక్కువ ఉంది, లాభం తక్కువ ఉంది. Right. ఆ రకంగానే మనకి ఇబ్బంది. మన ప్లానింగ్ కరెక్ట్ ఉంది, దాంతోపాటు మన శ్రమ కరెక్ట్ ఉంది, Hmm. కానీ ఫలితం రావటంలో మాత్రం అంత వేగం లేదు. మరి అది- రావాలి ఫలితం అని అంటే అదే ఏం చేయాలి ఇందాక సార్? నుంచి మనం అది మొత్తానికి అయితే డిసెంబర్ నుంచి వస్తుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం లాభం రావడానికి వీళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్లే ఉమ్. మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఉమ్. అయితే కంపల్సరీ వీళ్ళు బుధవారం కన్నా మంగళవారం నాడు వినాయకుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండటం ఉమ్. కనుక వీళ్ళకి ఏదైనా సరే సహకరిస్తే ఒళ్ళు ఉమ్. మంగళవారాల పూట కొద్దిగా ఉమ్. లేదా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఓపుకుంటే వినాయకుడి ముందు 4 గుంజీళ్ళు తీయటం వల్ల కూడా చాలా సత్వరమే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇక తర్వాత వీళ్ళు ఏదైనా సరే Switch స్విచ్ వర్డ్ రూపంలో ఏదైనా సరే చదువుకోవాలంటే వీళ్ళు కూడా జూపిటర్ అనుకున్నది చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలా మంచి ఫలితాలే రావాలి మీనరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతోంది పరాభవన సంవత్సరం అనేది చాలా చక్కగా మాకు తెలియజేశారు సార్. సూచనలు అందరూ ఖచ్చితంగా మనసులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఓవరాల్ గా ఇయర్ ఒక 2-3 రాశులకి మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి సో ఒకంత దేవతారాధన పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు. స్పిరిచువల్ గా వెళ్తూ ధైర్యాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.